ఈరోజు ఇండిపెండెంట్ హౌస్ అంటే కోర్ సిటీలో ఇండిపెండెంట్ హౌస్ కట్టే పరిస్థితి లేదండి. ఫ్యూ పీపుల్ మాత్రమే ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయగలుగుతున్నారు. రేరా రాకముందు క్లయింట్‌కి అంత యాక్సెస్ ఉండేది కాదు ఇన్ఫర్మేషన్. బిల్డర్ ఏంటి? బిల్డర్ ట్రాక్ రికార్డ్ ఏంటి? అతనికి ఉన్న పర్మిషన్స్ ఏంటి? లేకపోతే అతని ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి? ఈ ఇన్ఫర్మేషన్ క్లయింట్‌కి ఉండేది కాదు. బిల్డర్ ఏది చెబితే అదే వీళ్ళు వినాలి. మీరు ఆక్యుపెన్సీ తీసుకున్న తర్వాత ప్రైస్ గ్రోత్ చాలా స్లో ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. మీరు పర్చేజ్ చేసిన తర్వాత న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ రావడానికి టైం పడుతుంది. అదే ఇనీషియల్ స్టేజ్లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు మీరు పర్చేజ్ చేస్తే న్యూగా కన్స్ట్రక్ట్ చేసే బిల్డర్ న్యూ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటాడు. అయితే ఇప్పుడున్న ఎలక్షన్ టైంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెల్కమ్ టు 3TV నెట్వర్క్ అండ్ దిస్ ఈజ్ రావు ప్రకాష్, యువర్ రియల్టర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఎనీవే, ఈరోజు మనం గేటెడ్ కమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుందామంటే గేటెడ్ కమ్యూనిటీస్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. ఎనీవే, గేటెడ్ కమ్యూనిటీస్లో అసలు మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? బిఫోర్ కన్స్ట్రక్షనా, ఇన్ ద మిడిల్ ఆఫ్ కన్స్ట్రక్షనా, లేకపోతే టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా? దానివల్ల వచ్చే వేరియేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ఈ టాపిక్ మాట్లాడుకుందాము. సో ఈరోజు ఇండిపెండెంట్ హౌస్ అంటే కోర్ సిటీలో ఇండిపెండెంట్ హౌస్ కట్టే పరిస్థితి లేదండి. ఫ్యూ పీపుల్ మాత్రమే ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయగలుగుతున్నారు. సో మనకొక హౌస్ కావాలి, ఒక ఫ్లాట్ కావాలి అంటే గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవాల్సిందే. సో గేటెడ్ కమ్యూనిటీలో మనం ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి, మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి, వెదర్ యూ మే బీ ఏ ఇన్వెస్టర్ ఆర్ ఎండ్ యూజర్, ఇది డిస్కస్ చేద్దాము. అండి, రేరా రాకముందు క్లయింట్కి అంత యాక్సెస్ ఉండేది కాదు ఇన్ఫర్మేషన్. బిల్డర్ ఏంటి? బిల్డర్ ట్రాక్ రికార్డ్ ఏంటి? అతనికి ఉన్న పర్మిషన్స్ ఏంటి? లేకపోతే అతని ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి? ఈ ఇన్ఫర్మేషన్ క్లయింట్కి ఉండేది కాదు. బిల్డర్ ఏది చెబితే అదే వీళ్ళు వినాలి. కానీ ఆఫ్టర్ రేరా ప్లస్ ఇప్పుడు దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఇన్ఫర్మేషన్కి మనకి ఈజీగా యాక్సెసిబుల్ ఉంది. ఇప్పుడు బిల్డర్ ఎవరో తెలుసుకోవచ్చు, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ మనకు తెలుస్తుంది, బిల్డర్ ఇంతకుముందు చేసిన వెంచర్స్ మనం విజిట్ చేయొచ్చు, అక్కడ మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉందా, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ప్రాపర్గా ఉందా, లేదంటే అక్కడ ఉంటున్న క్లయింట్స్తో, అక్కడ ఎవరైతే ఆ ఫ్లాట్స్ కొనుక్కున్నారో వాళ్ళతో మాట్లాడవచ్చు. ప్లస్ ఈ ఇష్యూస్ అన్నీ మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కొత్తగా ఒక ఫ్లాట్, ఒక 2 BHKనో 3 BHKనో పర్చేజ్ చేయాలి అంటే ఇప్పటికి కూడా చాలామంది ఆఫ్టర్ కంప్లీషన్ అండి 1-2 మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు, లేకపోతే 6 మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు అన్నప్పుడే పర్చేజ్ చేస్తున్నారు. బికాస్ బిఫోర్ పర్చేజ్ చేయడానికి చాలా ఫియర్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేస్తారా, లేకపోతే టోటల్ ప్రాజెక్టే మిడిల్లో ఆగిపోతే మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఈ ఫియర్స్ అన్నీ ఉన్నాయి. దీనికి ఒక మార్గం ఉందండి. అంటే ఆఫ్టర్ కంప్లీషన్ మీరు పర్చేజ్ చేస్తే యు ఆర్ 100% సేఫ్, అదైతే నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీరు ఎక్కువ ప్రైస్ పెట్టి పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ అనేపాటికి అప్పటికే ప్రైస్ పెరిగి ఉంటుంది. సో మీరు ఆక్యుపెన్సీ తీసుకున్న తర్వాత ప్రైస్ గ్రోత్ చాలా స్లో ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఆఫ్టర్ 5-10 ఇయర్స్ డిప్రిషియేషన్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్. కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకుంటే 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత కూడా కొంత గ్రోత్ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ 5-10 ఇయర్స్ తర్వాత డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ప్రాబ్లం. అంటే ఫుల్లీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్లో పర్చేజ్ చేయటం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. మీరు ఫైనాన్షియల్గా ఎలాంటి బెనిఫిట్ పొందరు. ప్లస్ ఇంకొక థింగ్ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీస్ని మీరు అడాప్ట్ చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఇయర్స్ బ్యాక్ హోమ్ ఆటోమేషన్ అనేది లేదు, ఉన్నా కూడా ఇంత లేటెస్ట్గా ఇప్పుడున్న అంత సాఫిస్టికేటెడ్గా లేరు. సో ఓల్డ్ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే మీరు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈవెన్ కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడానికి సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్, ఇలాంటి మెజర్స్ అన్నీ 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే లేదు. సో 3-4 ఇయర్స్ బ్యాక్ ప్రాజెక్ట్లో మీరు కన్స్ట్రక్ట్ చేస్తే ఈ ఎమ్యూనిటీస్, ఈ ఫెసిలిటీస్ అన్నీ మిస్ అవుతారు. ఇది ఒక ప్రాబ్లం. అలాగే న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, మీరు పర్చేజ్ చేసిన తర్వాత న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ రావడానికి టైం పడుతుంది. అదే ఇనీషియల్ స్టేజ్లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు మీరు పర్చేజ్ చేస్తే ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం 5 ఇయర్స్ అయితే ఈ 5 ఇయర్స్లో ఆ చుట్టుపక్కల చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది కదా.
రోడ్ నెట్వర్క్ కావచ్చు, కమర్షియల్ బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావచ్చు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ ప్రాపర్టీకి ప్రైస్ పెరుగుతుంది. ఇది మిస్ అవుతారు. ప్లస్ ట్యాక్స్ బెనిఫిట్స్, అది అందరికీ తెలిసిందే, ట్యాక్స్ బెనిఫిట్స్ కొన్ని మిస్ అవుతారు. సో మీకు కావాల్సినట్లుగా మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే చేయించుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ వర్క్ కావచ్చు, లేకపోతే వాస్తుపరంగా ఏమన్నా చేంజెస్ కావచ్చు. ఇవన్నీ మీకు ఛాన్స్ ఉండదు, ఇంకా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్లో పర్చేజ్ చేయటం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్. ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యు ఆర్ 100% సేఫ్. బిల్డర్ కంప్లీట్ చేస్తాడా లేదా, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేస్తాడా, మెయింటైన్ చేయడా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో ఇది ఒక ట్రెండ్ అండి. ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అసెసిబిలిటీ లేనప్పుడు, రేరా లేనప్పుడు ఇలా పర్చేజ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు రేరా ఉంది, అబండెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మనం అలా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే కన్స్ట్రక్షన్ మిడిల్లో ఉండగా, లేదంటే అసలు లాంచ్ చేసినప్పుడే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో బ్రాండెడ్ బిల్డర్స్ని తీసుకున్నాం. అపర్ణ ఉంది. అపర్ణ వాళ్ళు ఇన్ టైం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తారు, ప్లస్ ఫుల్ఫిల్ చేస్తారు కూడా. వాళ్ళు ఏదైతే టైం ప్రామిస్ చేశారో ఆ టైంకి వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. అలాగే వెర్టెక్స్, అలాగే ఏఎస్బిఎల్ చాలా మంచి సంస్థ. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటంలో, అంటే న్యూ టెక్నాలజీస్ని అడాప్ట్ చేయటంలో, బిగ్గర్ బాల్కనీస్, ఇలా ఇన్నోవేటివ్గా కన్స్ట్రక్ట్ చేస్తారు వీళ్ళు, ఏఎస్బిఎల్ వాళ్ళు. సో ఈ ఫీచర్స్ అన్నీ మీరు మిస్ అవుతారు కదా ఓల్డ్ కన్స్ట్రక్షన్లో పర్చేజ్ చేస్తే. అలాగే మై హోమ్ ఉంది, అలాగే ఇప్పుడు బిగ్ ప్లేయర్స్, పాన్ ఇండియా ప్లేయర్స్, ప్రెస్టేజ్ ఉంది, గోద్రేజ్ ఉంది. ఇలాంటి ఫర్మ్స్లో, ఇలాంటి కంపెనీస్ దగ్గర మీరు పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు ప్రీ లాంచ్, లేకపోతే ప్రీ లాంచ్ అనే వర్డ్ నచ్చకపోతే సాఫ్ట్ లాంచ్ అనుకోండి, ఇనీషియల్ స్టేజ్లో. సో అప్పుడు మీకు వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ అండి. అట్లీస్ట్ 20-25% గ్రోత్ ఉంటుంది, అప్రిషియేషన్ ఉంటుంది మీ ప్రాపర్టీ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ టైం పీరియడ్ 5 years అనుకోండి. 5 yearsలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద ఈజీగా ఒక 20-25% గ్రోత్ అయితే వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ 5 yearsలో ఆ సరౌండింగ్స్లో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అవుతుంది. రోడ్స్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, కమర్షియల్ యాక్టివిటీస్ కావచ్చు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ చుట్టుపక్కల క్రియేట్ అవుతుంది. సో న్యాచురల్గా మీ ప్రాపర్టీ ప్రైస్ పెరుగుతుంది. అలాగే న్యూగా కన్స్ట్రక్ట్ చేసే బిల్డర్ న్యూ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటాడు. కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడం కోసం గ్రీనరీ డెవలప్ చేయటం, లేకపోతే గ్రీన్ బిల్డింగ్ ఇనిషియేటివ్స్ ఇంప్లిమెంట్ చేయటం, అలాగే సోలార్ ప్యానల్స్, అలాగే ఇప్పుడు బూమింగ్ ఇండస్ట్రీ హోమ్ ఆటోమేషన్, అందరూ హోమ్ ఆటోమేషన్ యూజ్ చేస్తూ ఉన్నారు. హోమ్ ఆటోమేషన్లో లేటెస్ట్ టెక్నాలజీ మీ ఫ్లాట్కి యూజ్ చేయడం జరుగుతుంది. అలా మార్కెట్లో ఏదైతే లేటెస్ట్ ట్రెండ్ ఉందో ఆ ట్రెండీ టెక్నాలజీని మీ కన్స్ట్రక్షన్లో ఇంప్లిమెంట్ చేస్తాడు బిల్డర్. సో కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్ పెరుగుతుంది. ఎప్పుడైతే లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటారో ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది. అలాగే ఎమ్యూనిటీస్ విషయంలో కూడా చేంజ్ ఉంటుంది. ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుని ఒక బ్రాండెడ్ బిల్డర్ దగ్గర దట్టు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ అపర్ణలో మీరు పర్చేజ్ చేస్తున్నారు, సాఫ్ట్ లాంచ్ అప్పుడు పర్చేజ్ చేస్తుంటే అపర్ణ ప్రాజెక్ట్స్ ఒక 4-5 విజిట్ చేయండి. వాళ్ళు ఇన్ టైం కంప్లీట్ చేశారా లేదా, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేశారా లేదా, ఎమ్యూనిటీస్ ప్రాపర్గా ఇచ్చారా లేదా, ఇవన్నీ చెక్ చేయండి. సో వాటితో మీరు సాటిస్ఫై అయితే మీరు సాఫ్ట్ లాంచ్లోనే పర్చేజ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎందుకు పర్చేజ్ చేయాలి, ఎందుకు ఎక్కువ మనీ స్పెండ్ చేయాలి, ఇది ఆలోచించండి. సో మీరు అన్నట్లు 5-6 years బ్యాక్ అయితే ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పర్చేజ్ చేయటమే సేఫ్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ప్రైజెస్లో మీరు ప్రీ లాంచ్ ఆర్ సాఫ్ట్ లాంచ్, వాట్ ఎవర్ ద నేమ్ మేబీ అండి, ఇనీషియల్ స్టేజ్లో ఎప్పుడైతే వెంచర్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలోనే పర్చేజ్ చేసుకోండి. మీరు ఆక్యుపెన్సీ టైంకి అట్లీస్ట్ 15-20% ఆర్ ఈవెన్ 25% ప్రాఫిట్తో మీరు మీ ఇంట్లోకి ఎంటర్ అవుతారు. ఇంతకన్నా ఏం కావాలండి. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ పర్చేసింగ్ ఏ ఫ్లాట్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్ అండి. అయితే ఇప్పుడున్న ఎలక్షన్ టైంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
గవర్నమెంట్ అయితే హై రైజ్ టవర్స్ పర్మిషన్స్ అన్నీ హోల్డ్ చేసి పెట్టింది. ఐఎఫ్ఎస్ రెస్ట్రిక్షన్స్ రావచ్చు, రూల్స్ చేంజ్ అవ్వచ్చు అనేది ఒక టాక్ ఉంది మార్కెట్లో. కానీ దానిలో వాస్తవం ఏంటనేది తెలీదు. మేబీ ఎలక్షన్ కోడ్ వల్ల పర్మిషన్స్ అన్నీ ఆపేశారా, లేకపోతే హెచ్ఎండిఏ డైరెక్టర్ని ఏసీబీ అరెస్ట్ చేయటం జరిగిందా, రిఫిల్ ఎఫెక్ట్ వల్ల దీన్ని ఆపేయటం జరిగిందా, వీ డోంట్ నో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడైతే హై రైజ్ టవర్స్లో మీరు ఫ్లాట్ బుక్ చేసుకోవద్దు. ఇది పర్మిషన్స్ రాని హై రైజ్ టవర్స్లో. పర్మిషన్స్ అన్నీ కంప్లీట్గా వచ్చిన దానిలో అయితే యూ కెన్ గో ఫార్వర్డ్ అండి. న్యూ దానిలో అయితే బుక్ చేసుకోవద్దు. ఎందుకంటే సడన్గా రేపు గవర్నమెంట్ హై రైజ్ రెస్ట్రిక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ ఆ కాస్ట్ మీ మీదే ఇంప్లిమెంట్ చేస్తాడు బిల్డర్. మీకు ఏదైతే ప్రామిస్ చేశాడో అవి ఫుల్ఫిల్ చేయలేడు, బిల్డర్ కూడా ఏం చేయలేడు. ఈవెన్ మీరు మనీ బ్యాక్ కావాలన్నా కూడా బిల్డర్ ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా కూడా దానికి మీరు రిపీటెడ్గా వాళ్ళ చుట్టూ తిరగాల్సి రావచ్చు, లేకపోతే కొంత పర్సంటేజ్ వాళ్ళు కట్ చేసుకోవచ్చు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో జస్ట్ వెయిట్ టిల్ ఎలక్షన్స్ అండి. ఏది అప్రూవల్స్ రాని ప్రాజెక్ట్కి, అప్రూవల్స్ వచ్చిన ప్రాజెక్ట్కి అయితే యూ కెన్ గో ఫార్వర్డ్. సో ఇలా పర్చేజ్ చేయండి. 20-25% ప్రాఫిట్ మీరు ఆక్యుపెన్సీ టైంకి మీ ప్రాపర్టీ నుంచి తీసుకోండి. సో థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.